హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఊహించని షాక్, ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మ తిరిగే నిర్ణయం. మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటి అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు ఊహించని షాక్, అరెస్టులపై కొత్త విధానం తీసుకురాబోతున్నటువంటి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీ షాక్ తగిలేలాగా కొత్త విధానం పైన చర్చ మొదలైంది. ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కేసులపై ఉద్యోగుల అరెస్టును నియంత్రించే స్పష్టమైన విధానం తీసుకురాబోతున్నామని రెవెన్యూ స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ప్రకటించారు. ఉద్యోగుల అరెస్టు కొత్త విధానం ఏమిటి అంటే, గుంటూరులో జరిగినటువంటి ఏపీ సబ్ రిజిస్టర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశంలో మంత్రి సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రకారంగా అవినీతి కేసుల్లో ఉద్యోగులను అరెస్టు చేసే విధానాన్ని స్పష్టంగా నిర్దేశించేందుకు కొత్త విధానం తీసుకురాబోతున్నారు. ఈ ఏసీబీ కేసుల్లో ఉద్యోగుల అరెస్టుపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగులకు మరిన్ని మార్పులు. ఈ సమావేశంలోనే మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ కోసం త్వరలోనే కొత్త భావాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. విశేషంగా ఈ పోస్టులను సచివాలయ సిబ్బందితో భర్తీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలనలో ఉన్నట్టుగా మంత్రి తెలిపారు. ఏసీబీ కేసులపై ఉద్యోగుల్లో ఆందోళన. ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త విధానం వల్ల ఉద్యోగుల్లో భయ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త నియమావళి ఏమిటి? ఇందులో ఉద్యోగులకు రక్షణ లేదా మరింత కఠిన చర్యలు ఉండేనా అనే అంశాలపై ఇంకా పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది. ముందు ఏసీబీ కేసులు నమోదు అయిన వెంటనే ఉద్యోగులను అరెస్టు చేసే అవకాశం ఉండగా, కొత్త విధానం ద్వారా ఈ ప్రక్రియలో మార్పులు అయితే చేయబోతున్నారు. అయితే ప్రభుత్వం ఈ విధానాన్ని ఉద్యోగులకు అనుకూలంగా చేయాలా లేక మరింత కఠినంగా అమలు చేయాలా అనే దానిపై ఇప్పుడే తేల్చలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఉద్యోగులు ఏం చెబుతున్నారంటే, ఈ కొత్త విధానంపై ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలి అనే కోణంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని వారు కోరుతున్నారు. సో మున్ముందు ఏమవుతుందో చూడాలండి, వేచి చూడాల్సి అయితే ఉంది అందరం. ఉద్యోగుల అరెస్టులపై కొత్త విధానం ఎలా ఉండబోతోందో, ప్రభుత్వం ఏ మేరకు దీన్ని అమలు చేయబోతుంది అనేది కూడా అన్నీ కూడా మనకు తెలియాల్సిన వివరాలే అన్నమాట. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. దీనిపైన ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ముందుగా అప్డేట్ అయితే ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.